ఫ్రెండ్స్, ఇప్పుడే దినవార్త మాదిగలకు నోట్ టికెట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దీని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఎవరన్నారు, ఏంటి, ఎవరికి లేదు టికెట్ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయడం లేదు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. 4 స్థానాలు మాల సామాజిక వర్గానికే, కంటోన్మెంట్ టికెట్ కూడా అరవమాల అభ్యర్థికే. బీజేపీ నుంచి ఇటీవలే కాంగ్రెస్లో జాయినింగ్. ఊహించినట్టే గద్దర్ కూతురు వెన్నెలకు నో ఛాన్స్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణన్ శ్రీ గణేష్ను కాంగ్రెస్ ఖరారు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన గణేష్ ఇటీవలే కాంగ్రెస్లో చేరి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో మాదిగ నియోజకవర్గానికి అభ్యర్థికి టికెట్ కేటాయించాలంటూ ఇటీవలే ఢిల్లీలో హైకమాండ్ నేతలకు మెమరాండం ఇచ్చిన ఆ సామాజిక వర్గ కార్యకర్తలు పినవర్తి రవి పేరును ప్రతిపాదించారు. మాదిగ అభ్యర్థిని ప్రకటించాలని ఢిల్లీలో 3 రోజుల పాటు ఏఐసిసి కార్యాలయం ముందు నిరసనలు, ధర్నాలు చేసిన అవకాశం దక్కించుకోలేకపోయారు. గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానం నుంచి గద్దర్ కుమార్తె వెన్నెలకు పార్టీ అవకాశం కల్పించింది. కానీ 3rd ప్లేస్కే ఆమె పరిమితమయ్యారు. ఈసారి కూడా ఆమెకు టికెట్ వస్తుందని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు భావించారు. కానీ దానికి బదులుగా అరవమాల సామాజిక వర్గానికి చెందిన శ్రీ గణేష్ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటించిన తొలి పార్టీ కాంగ్రెస్. ఇంకా బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఖరారు కాలేదు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలుపొందిన లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆమె కుటుంబానికి టికెట్ ఇస్తే ఏకగ్రీవం అయ్యేందుకు సహకరిస్తామని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు లాస్య నందిత సోదరి నివేదిత సందిగ్ధం వ్యక్తం చేసిన పార్టీ అధినేత కేసీఆర్ నుంచి స్పందన రాకపోవడం పోటీ ఉండేలా కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసింది. ఒకవేళ బీఆర్ఎస్ నివేదిత పేరున ఖరారు చేసిన కాంగ్రెస్ వెనుక తగ్గేది లేదనే పరోక్ష మెసేజ్ వెలువడినట్లు అయింది. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి 2nd ప్లేస్లో నిలిచిన శ్రీ గణేష్ ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తుండడంతో ప్రజలు ఎలాంటి తీర్పును వెలువరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.